లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం తెలంగాణ 99 ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 అండ్ ఎపిసోడ్ 84. సో నిన్న ఎపిసోడ్లో నేను క్లారిటీగా చెప్పిన, వీకెండ్లో నాగార్జున గారు వచ్చి అభిజిత్ని గలీజ్గా టార్గెట్ చేస్తారు అని. అండ్ 110% టార్గెట్ అయితే చేసినాడు. అండ్ నిన్న ఎపిసోడ్లో చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇది కావాలని అభిజిత్ని టార్గెట్ చేయడం కాదు, టీఆర్పీ కోసం స్టంట్లు. ఎందుకు అంటే మొత్తం బిగ్ బాస్లో ఒకటే ఒక సెల్లింగ్ పాయింట్ ఉంది, అభిజిత్కి ఆటోమేటిక్గా పిఆర్ అంటారో జెన్యున్ అంటారో ఏదైనా అనండి, ఇప్పుడున్న ఫ్యాన్స్లో అభిజిత్కి నెంబర్ 1 ఫ్యాన్స్ ఉన్నారు, ఆ తర్వాత సోహెల్కి ఉన్నారు. సో ఎవరినన్నా టాప్ ఫ్యాన్ బేస్డ్ని టార్గెట్ చేస్తే ఆబ్వియస్గా వాళ్ళ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతారు, వాళ్ళ ఫ్యాన్స్ ఓటింగ్ ఎక్కువ చేస్తారు, అండ్ వాళ్ళ ఫ్యాన్స్ బిగ్ బాస్ని ట్రోల్ చేయడమో ఏదో ఒకటి చేస్తారు. దానివల్ల బిగ్ బాస్కి పాజిటివో నెగిటివో ఏదో ఒక పబ్లిసిటీ అవుతుంది. అండ్ సేమ్ స్ట్రాటజీ ఇది కొత్త ఏం కాదు. శివబాలాజీ బిగ్ బాస్ 1లో ఉన్నప్పుడు కూడా అతను కూడా ఫినాలే ముందు టార్గెట్ చేస్తారు ఆదర్శ్కి సపోర్ట్గా, కానీ శివబాలాజీ గెలిచిండు. నెక్స్ట్ సీజన్లో కౌశల్ని టార్గెట్ చేసారు నాని, కౌశల్ సినిమానే ఫ్లాప్ చేసి పడేసినారు. అండ్ రాహుల్ సిప్లీగంజ్ని కూడా టార్గెట్ చేసినారు, కానీ ఏమీ కాలేదు. ఇప్పుడు కూడా అభిజిత్ని అంతే ఏమైతే కాదు, కానీ టార్గెట్ చేసిన పాయింట్లు అయితే 100% వ్యాలిడ్ ఉంటాయి. ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పుడు తప్పు చేయడు అనే ఒపీనియన్ ఉండాలి కాబట్టి ఏవి చేసినా చాలా సేఫ్గా వాళ్ళ సైడ్ తప్పు లేకుండా అయితే టార్గెట్ చేస్తారు. అండ్ అసలు ఏం చేసిర్రు ఏమన్నారో తెలుసుకుందాము. ఇంకొకటి, అభిజిత్ జెన్యున్ ఫ్యాన్స్కి కొంచెం మంది అతి తెలివి ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళకైతే పెద్ద బొక్క పడ్డది ఇప్పుడు. ఎందుకు అంటే మోనల్ని వాళ్ళు గంపగుత్తగా మోనల్ని సేవ్ చేసి టాప్ ఓటింగ్ తోటి మోనల్ని సేవ్ చేశారు. కానీ ఈరోజు ఏమైంది, మోనల్ వల్లనే అభిజిత్ మోకాల్ పైన వచ్చినాడు. మోకాల్ పైన లిటరల్గా అభిజిత్ నీస్ పైన వచ్చేసిండు. నేను అది చూసి షాక్ అయిపోయినా. అఖిల్ పులి మేక అని లోపల ఏడ్చి నిన్న భయపడితే మస్తు ట్రోల్ చేసిరు అఖిల్ని. ఈరోజు అభిజిత్ ఏం చేసిండు, అభిజిత్ ఉన్న యాటిట్యూడ్కి క్యారెక్టర్కి అవును బరాబర్ ఏదో స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తాడు అనుకోండి నాగార్జునకైనా, కానీ లిటరల్గా మోకాల్ పైన వచ్చేసిండు. అంటే తప్ప యాక్సెప్ట్ చేసేసిండు. అసలు నాకు అర్థం కాలే, మోకాల్ పైన వచ్చే అంత పెద్ద తప్పు అభిజిత్ అక్కడ ఏం చేసిండు, ఎందుకు వచ్చిండు అని. సింపతి కోసమా? అసలు నాకైతే షాకింగ్ ఉండే, మోకాల్ పైన రావడం ఏంది, అంత అవసరం ఏముండే. సీరియస్గా నేను డిసప్పాయింట్ అయినా అభిజిత్ తోటి. అభిజిత్ స్టాండ్ తీసుకునేది ఉండే, క్లియర్ కట్గా అభిజిత్ అక్కడ స్టాండ్ తీసుకుంటే అవును సార్ నాకు అలా అనిపించింది, మోనల్ తోటి ఇట్లాంటి లవ్ యాంగిల్ నాకు వద్దు అని చెప్పి ముఖం పైన చెప్పేసి ఉంటే అయిపోయేది. అండ్ నాగార్జున ఇట్లా చేయొద్దని చెప్పి గేట్ ఓపెన్ చేయించిండు. ఎంత మెంటల్ అంటే నాకు ఏం అర్థమైతే లేదు. సరే టాస్క్ ఈరోజైతే హైలైట్స్లోకి వెళ్ళిపోదాం. అండ్ వీళ్ళకి ఎంత చిల్లర వాటికి గొడవలు పడతారంటే, దోశ గురించి అఖిల్ అభిజిత్ గొడవ పడ్డారు. అరే ఈ క్యాప్టెన్ లేడు, అండ్ బిగ్ బామ్ అనేది లాస్ట్ వీక్లో ఉండే, అండ్ బిగ్ బామ్ కిచెన్ కింగ్ వచ్చి అభిజిత్ ఉండే, అండ్ అభిజిత్ ముంగట్నే మనోడు అఖిల్ వెళ్ళి దోశలు వేస్తున్నాడు. దాని గురించి అవసరమా? ఆ దోశల గురించి కొట్లాడి అది కాదు, దోశ మ్యాటర్ కాదు, అతని యాటిట్యూడ్ మ్యాటర్. అంటే ఇద్దరు యాటిట్యూడ్ అంత చక్కగా ఏం లేదు. ఇతనికి ఓవర్ యాటిట్యూడ్, ఈయనకు ఓవర్ కాన్ఫిడెంట్. కంప్లీట్గా ఇద్దరు తప్పే ఉన్నారు. ఆ దోశ గురించి అంత పెద్ద చిల్లర రోజులు అవసరమా? మిగతా ఇష్యూలే లేవా మీకు గొడవడానికి? అంత అసలు సరే ఇష్టపెట్టేసండి. ఆ తర్వాత ఈరోజు ఎంత కంటెంట్ అసలు ఏం లేదు. ఈరోజు కంటెంట్ నాగార్జునది వచ్చి ఒక్కొక్కరిది క్లాస్ వీకింది, ప్లస్ ఈ దోశ తప్ప మిగతాదంతా ఏముంది తెలుసా? బిగ్ బాస్ హౌస్లో అడ్వర్టైజ్మెంట్లు, బ్రీత్ ఈజీ అడ్వర్టైజ్మెంట్లు, రియల్ మ్యాంగో జ్యూస్ అడ్వర్టైజ్మెంటు, రియల్ ఎస్టేట్ అడ్వర్టైజ్మెంట్లు. అరే బై, నువ్వు వీక్ డే మొత్తం అంతా పెడుతున్నావు, వీకెండ్లో కూడా ఇవే అడ్వర్టైజ్మెంట్లు పెడితే అసలు మేము చూడాలా వద్దా? బాయ్కాట్ చేసి పడేయండి, దరిద్రం పోతుంది. ఎవరన్నా బిగ్ బాస్ ఎవరైనా చూసారంటే ఫస్ట్ అర్ధగంట చూడకండి, అర్ధగంట తర్వాతకి హాట్స్టార్లో చూస్తే చూడండి. ఎందుకంటే ఫస్ట్ అర్ధగంట మాత్రం ఇవే చెత్త టాస్కులు, అవే చెత్త అడ్వర్టైజ్మెంట్లు, ఆ అడ్వర్టైజ్మెంట్ని ప్రమోట్ చేసేవి ఒక చెత్త గేమ్లు ఇవే ఉన్నాయి. ఆ తర్వాత నాగార్జున వచ్చి హారికాని అయితే చింపి చాట చేసి పడేసిండు. ఇప్పటిదాకా హారికాని చాలా క్యూట్గా వేసిండు, హారికాని ఎక్కడ ఎక్స్పోజ్ చేయలే. మనం నిన్న కూడా అనుకున్నాం బెస్ట్ క్యాప్టెన్ హారిక అయితే కాదు అని. సేమ్ టు సేమ్ రిపీట్ చేసారు. ఎందుకు చేసారంటే మెజారిటీ ఒపీనియన్ బయట అదే ఉంది, హారిక బెస్ట్ క్యాప్టెన్ కాదు అండ్ హర్యానా బెస్ట్ క్యాప్టెన్ అని.
హర్యానా బెస్ట్ క్యాప్టెన్ కూడా రీజన్ ఉంది. ఉట్టిన హర్యానా సపోర్ట్ అని కాదు, హర్యానా క్యాప్టెన్సీ చేసింది కనిపించింది, హారిక చేయలేదు. అండ్ మన నాగార్జున వచ్చి నువ్వు అభిజిత్కి కంప్లీట్గా ఫేవరిజం చేస్తున్నావు అని చెప్పి అయితే చెప్పిండు. కానీ దానికి డిఫెండ్ చేసుకునే ఛాన్స్ హారిక ఉండే. హారిక తప్పు చేసింది. అవును సార్, నాకు అందరికన్నా ఎక్కువ నేను అభిజిత్కి క్లోజ్ అని, నేను అభిజిత్కి సపోర్ట్ చేస్తాను కుల్లా ముఖం పైన చెప్తే అయిపోయేది. కానీ ఆమె తిప్పింది, ఆమె ఎంత తిప్పుతుంటే అంత డీప్ లోపలికి వెళ్ళిపోయింది, కంప్లీట్గా ఎక్స్పోజ్ అయిపోయింది. ఆ మైక్ ఇంగ్లీష్ మాట్లాడే దగ్గర హారిక పట్టించుకోలే, ఈమె కూడా మాట్లాడుతుంది, ఆయన గురించి మాట్లాడతారు. అండ్ చాలామంది మోనల్ని కూడా మాట్లాడుతుంది, మోనల్ని ఎక్స్పోజ్ చేయలే అంటే క్లారిటీగా ఏంది అంటే అభిజిత్ మాట్లాడేది ఎక్కువసార్లు చూపెట్టలే మీకు, మీరు జస్ట్ ఆ 1 hour కంటెంట్ చూసి మాట్లాడుతారు. సో బిగ్ బాస్ అంత పెద్ద స్టేట్మెంట్ అభిజిత్ని డైరెక్ట్గా చేయడు, మినిమం ఎవిడెన్స్ చేసుకొని ఉంటాడు. కానీ మనకి మాట్లాడింది ఒకటే కనిపించింది. సో ఈరోజు అక్కడ ఇంగ్లీష్ది ఒకటి, ఆ తర్వాత ఆకులు లెక్క పెడతానా, నేను ఆకులు ఎట్లా లెక్క పెడతా అదొకటి, ప్లస్ మోనల్ని నామినేట్ చేయడము, తను క్యాప్టెన్సీ గెలిపించిన తర్వాత. ఆ తర్వాత అభిజిత్కి 3 వీడియోలు చూపెట్టింది. 3 వీడియోలు అభిజిత్వి హారికకి చూపెట్టినారు. ఫస్ట్ వీడియో వచ్చేసి ఏంటి మోనల్కి నాకు ఈ అడ్డమైన లింక్ ఎందుకు పెడుతుర్రని అదొకటి. నెక్స్ట్ వీడియో వచ్చి తనే వాళ్ళ మమ్మీ వస్తే నేను నేర్పించినాను వాళ్ళ మమ్మీ నన్ను ఆర్చుకుంటుంది అని చెప్పి అదొకటి. అండ్ లాస్ట్కి వచ్చి మీ మమ్మీకి నేను నచ్చినా కానీ నీకెందుకు నచ్చట్లే, నువ్వే నన్ను చూడట్లే అన్నాడు. ఇదైతే 100% రైట్. అభిజిత్కి మోనల్తో ఎలాంటి యాంగిల్ అవసరం లేదు, ఎలాంటి రిలేషన్ అవసరం లేదు. తన వల్ల ట్రోమా అవుతున్నప్పుడు నీకు మోనల్ ఎందుకు చూడాలి నిన్ను, అది కరెక్టే. ఈ థర్డ్ పాయింట్ అయితే కరెక్టే, మోనల్ ఎందుకు చూడాలా అభిజిత్ని, అది కూడా 100%. కానీ హారికకి ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. చూద్దాం, ఎందుకంటే హారిక కూడా అభిజిత్తో దూరం వెళ్తే ఇంకా మనం ఒంటరి చేద్దాం అనుకుంటున్నారా, ఇంకా ఇంకా గేమ్ ప్లాన్ చేస్తారో మనకి మండేకి ఎపిసోడ్కి వెళ్తే తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత హారిక క్యాప్టెన్సీ కూడా నువ్వైతే బెస్ట్ క్యాప్టెన్ కాదు అని క్లారిటీగా చెప్పిండు. అండ్ హారిక నోట్ల మాట దమ్ వెళ్ళలే ఆమెది. ఎందుకు అంటే ఫస్ట్ అఖిల్ని సేవ్ చేయకుండా అవినాష్ని సేవ్ చేసింది. ఎందుకు మోనల్కి అప్పుడు సపోర్ట్ చేస్తా అని. నువ్వు మోనల్కి సపోర్ట్ చేస్తావమ్మా. నిన్న రివ్యూ మీరు చూడండి, సేమ్ మన పాయింట్లు మాట్లాడే ప్రతి ఒక్క పాయింట్ నాగార్జున మాట్లాడింది ఈరోజు. నువ్వు సేవ్ చేసినావు, బజార్ అయిపోయిన తర్వాత తెచ్చినావు. నాగార్జున వీడియో కూడా ప్లే చేసి చూపెట్టిండు, ఆమెకు అసలు ఆన్సర్ కూడా లేకుండా అవన్నిటికీ. అదొకటి. ఆ తర్వాత మోనల్ ఏమన్నా సరే మోనల్ నామినేట్ అయితే చేస్తే చెయ్యి, కానీ ఇంకో నాకు నచ్చిన పర్సన్ని చేయన్నది. అప్పుడు సరే అట్లా లేకుండే నాకు అభిజిత్ డిజర్వింగ్ ఉండే అని అన్నారు. అది కూడా వీడియో పెట్టారు. అట్లా ఆమెకి వేరేని చేసే ఉద్దేశమే లేకుండే ఓన్లీ అభిజిత్ని చేసే ఉద్దేశం ఉండే. అది కూడా ఆమె అట్లా కాదు అన్నది, అది కూడా ఎక్స్పోజ్ అయిపోయింది. సో క్లియర్ కట్గా హారిక టాప్ 5 ఛాన్సెస్కి నాగార్జున గండి కొట్టినట్టయితే కనపడుతుంది నాకు. ఎంతో నాగార్జునకి ఒక క్రెడిబిలిటీ అయితే ఉంది. ఈరోజు అభిజిత్ని అండ్ హారికాని టార్గెట్ చేయడం వల్ల ఓటింగ్ పర్సంటేజ్లో డెఫినెట్గా ఎఫెక్ట్ అయితే అవుతుంది. అది ఎవరు కాదు అని ఎంత అన్నా కూడా అవుతుంది. ఎందుకంటే మోనల్ని సపోర్ట్ చేసుకుంటూ వచ్చిండు ఆల్మోస్ట్ 12 వీక్లకి వెళ్ళి నాగార్జున సపోర్ట్ చేసుకుంటూ వస్తే ఈ వీక్లో మోనల్ సేవ్ అయిపోయింది హైయెస్ట్ ఓటింగ్ తోటి. సో నాగార్జున వల్ల ఏం కాదు అని అనుకోవడం అయితే మూర్ఖత్వము. అండ్ ఇది అభిజిత్ ఫ్యాన్స్ చేసిన రచ్చ. ఇది అభిజిత్ ఫ్యాన్స్ న్యూట్రల్గా ఉండి ఓటింగ్లో వేయకపోయి ఉంటే అసలు మోనల్ అనేది ఎలిమినేట్ అయిపోయేది. కానీ మీరే వేసారు, మీరే మీ శత్రువుని పెంచి ఇప్పుడు అభిజిత్కి ఇండైరెక్ట్గా అఖిల్ కంటే ఎక్కువ శత్రువు మోనల్. మీకు అర్థమైనా కాకపోయినా మోనలే. ఎందుకంటే మోనల్ తోటి ఎప్పుడన్నా అభిజిత్ లింక్ అయినప్పుడు అభిజిత్కి పెద్ద బొక్క అయితే పడుతుంది, అది ఇంటెన్షనల్గా అయినా ఇంటెన్షనల్గా కాకపోయినా. ఇదైతే అయింది. అతను సోహెల్ చేసిన తప్పులు ఏంటంటే హర్యానాని టీజ్ చేసిన అన్నాడు. ఇది ఎందుకు సీరియస్ తీసుకోలే? ఇది అసలు సోహెల్ ఏమనలే. అవును, ఎంత హర్యానా ఉన్నా టార్గెట్ సోహెల్కి ఎప్పుడు హర్యానా తప్ప మీతో ఎవరిని టార్గెట్ చేయడు. ఆయన గేమ్ మొత్తం అగ్రెసివ్గా కొట్టి హర్యానాతోటి ఆడతాడు, ఇంకొకరితో చాలా సేఫ్ ఆడతాడు. కానీ దాన్ని ఏమనలే. ఆ తర్వాత ఇది భయపడ్డా అని అదో మోనల్ చీ అన్నాడు, ఇది పెద్ద ఇష్యూలు కావు. ఇది ఒకటి. ఇంకోటి హర్యానాని నువ్వైతే వరస్ట్ క్యాప్టెన్ కాదు, ఇక నువ్వు బెస్ట్ క్యాప్టెన్ అంటే క్లియర్ కట్గా నీకు సపోర్ట్ చేసినట్టు ఉంటుందని చెప్పి ఆయన నువ్వు గుడ్ క్యాప్టెన్ అన్నాడు. ఆ తర్వాత అవినాష్ తప్పులు, అమ్మ సోది, పెళ్ళి, దయ్యం, తొక్క, తోటకూర మేము ఏదో అనుకున్నాం. కానీ నేను అనుకుంటున్నా కదా, బిగ్ బాస్ హౌస్లో ద మోస్ట్ సెల్ఫిష్ అంటే గేమ్లో సేవ్ కావడానికి ఇంత దూరమైన వెళ్తాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆడియన్స్ ఆయనకు అంత సపోర్ట్ చేయరు అని.
నిజంగా అందరికి అంతో ఇంతో కొంచెం అయితే హోప్ ఉంటుంది ఆడియన్స్కి వెళ్తే. కానీ అవినాష్కి మాత్రం ఫస్ట్ నుంచి లిటరల్గా బెగ్ చేసుకుంటాడు నామినేషన్లో వెళ్ళొద్దు అని. నిజంగా నువ్వు అంత కాన్ఫిడెంట్ ఉంటే, నువ్వు అంత గేమ్ కష్టపడితే నీకు ఎందుకు భయం నామినేషన్స్ అంటే? రావచ్చు కదా, ఎందుకంత భయపడుతున్నావు? సో నువ్వు ఇంత భయపడేటోడు ఎట్టంటే ఆఫ్ అయి ఉన్నాడు. ఈ వీక్ కాదు కదా, నెక్స్ట్ వీక్ నువ్వు పక్కా గెట్ అవుటే. మోనల్ నాగార్జున సింపుల్గా యూఆర్ ప్లేయింగ్ వెల్ అంట. మోనల్ చేసే తప్పులు ఇప్పుడు ఓటేసిన అభిజిత్ ఫ్యాన్స్కి కనపడలేదు, నాగార్జునకి కనిపించలేదు. దొందే కదా, సరిపోయారు కదా. నేను ముందే చెప్పిన మోనల్కి సపోర్ట్ చేయకండి అని. మీరు ఏడిన్నారు? మోనల్కే సపోర్ట్ చేశారు. అండ్ నాగార్జున కూడా మోనల్కే సపోర్ట్ చేశాడు. నాగార్జున హారిక చేసిన తప్పులకి భూతద్దం పెట్టి ఇంత అనాలిసిస్ చేసి వీడియోలు తెచ్చి ఇంత చూపెట్టిండు. మళ్ళీ మోనల్ చేసిన తప్పులకి ఎందుకో చూపెట్టలే. ఫేవరిజమా? ఎందుకు ఫేవరిజం? గ్లామరా? అర్థం కాలే నాకు. హారిక చేసిన తప్పులు ఓకే ఒప్పుకుందాం భయ్, హారిక తప్పులు చేసింది, హర్యానా కూడా తప్పులు చేసిన ఒప్పు. మా మోనల్ కూడా చేసింది కదా. ఇప్పటిదాకా ఒక్క తప్పు ఐడెంటిఫై చేసిండు నాగార్జున మోనల్ని? చేయలే. ఎందుకు? ఆయనకే తెలియాల. ఆ తర్వాత అఖిల్ని అడిగిర్రు టాస్క్ విషయంలో, బ్లా 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 అయింది. అండ్ అఖిల్ని జస్ట్ ఫైన్ అన్నారు. ఆ తర్వాత అభిజిత్ దగ్గరకు వచ్చిండు. ఓపెన్ ద డోర్ అంట. ఎందుకంటే అభిజిత్ తప్పు ఒప్పుకోకపోతే ఇంటికి పంపించేస్తారంట. డ్రామాల నీకు అభిజిత్ వెళ్ళిపోతే నీకు నీ బిగ్ బాస్ షో నడుస్తుందా? ఊకుంటారా బయట ఫ్యాన్స్? కామన్ ఆడియన్స్ అయినా ఊకుంటారా? అంటే నువ్వు మోనల్ని తప్పు చేస్తే నువ్వు స్పేర్ చేసేసి అభిజిత్ తప్పులు చేస్తే ఓపెన్ చేసి చూపెట్టిస్తే ఏం చూపెడుతున్నట్టు నువ్వు? అండ్ అభిజిత్ కూడా డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి. అభిజిత్ 100% కరెక్ట్ అని నేనైతే చెప్పట్లే. అభిజిత్ ఫ్యాన్ అని మాత్రం అనకండి ప్లీజ్, నేనైతే కాదు. అభిజిత్ ఈ ఇష్యూలో మోనల్ సరే ఈయన ఇష్యూలో నోరైతే జారిండో, డబుల్ స్టాండర్డ్స్ అయితే ఉండే, నాకు అభిజిత్ని లింక్ పెట్టొద్దు అన్నాడు. అదే అభిజిత్ మళ్ళీ ఒక స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని మీ మమ్మీకి నేను నచ్చిన నీకు అర్థమైతే నేను నచ్చట్లే అని అన్నాడు. డబుల్ స్టాండర్డ్స్ క్లియర్ కట్గా. సో దానికి అంతగానమ్మా మోకాల్ పైన పడేసుకొని 10-5 నిమిషాలు కూర్చొని అండ్ అభిజిత్ మోకాల్ పైన పడడం ఏంది? నీ యాటిట్యూడ్ ఏంది? నువ్వు ఇంత స్ట్రాంగ్ హెడెడ్, నువ్వు ఇంత ప్రౌడిష్ నేచరు, నువ్వు గేమ్ షోలో నువ్వు మోకాల్ పైన ఎట్లా పడిపోతావు అభిజిత్? నాకు చాలా షాకింగ్ ఉండే ఈరోజు. వీళ్ళు ఇట్లా కొట్లాడుకొని మధ్యలో సోయల్కి కప్పిచ్చేటట్టు ఉన్నారు నాకు తెలిసి అయితే. సీరియస్గా నాకు అదే కనపడుతుంది. అఖిల్ అభిజిత్ కొట్లాడుకొని మోనల్ ఈ ముగ్గురికి కాకుండా కప్పు అటు ఇటు సోయల్కి వెళ్ళే టైప్ ఉంది. ఎందుకంటే సోయల్ ప్రతి ఒక్క దగ్గరికి సపోర్ట్ వస్తుంది. మనోడు ఉట్టి హర్యానాతోటి చక్కగా ఫ్రెండ్షిప్ చేస్తే చాలు. ఉట్టి హర్యానాతోటి తప్ప మోనల్కి ప్రతి దగ్గర పాజిటివే ఉంది. ఏమో మళ్ళీ అభిజిత్ అసలు మోకాల పైన పడడం నాకు నచ్చలే. అండ్ వీడియోలు చూపెట్టిండు. అండ్ దానికి వీడియోలు చూపెట్టంగానే దాన్ని కూడా అభిజిత్ క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా కూడా నాగార్జున నువ్వు దాన్ని తిప్పకు, నువ్వు నా పైకి తీసుకురాకు, దెన్ వాట్ ఈస్ దిస్ వంకాయ పులుసు మనోడికి నోటికి వచ్చింది వేసుకున్నాడు. ఆ తర్వాత లాస్ట్కి ఐ లైక్ యూ, మీరంటే నాకు ఇష్టం, మీ గురించి నేను ఆలోచిస్తున్నా. అరే భయ్ నువ్వు అందరి గురించి ఆలోచిస్తున్నావు, మళ్ళీ మోనల్ గురించి ఎందుకు ఆలోచిస్తలే నువ్వు? ఫస్ట్కి వెళ్ళి ఆమె ఒక రూమ్లోకి తీసుకువెళ్ళి ఆ స్టోర్ రూమ్ బయట కూర్చోబెట్టి అభిజిత్కి నువ్వు అంటే ఇష్టం అని చెప్తుంది. అఖిల్కి నేను చూసుకుంటానే ఉండాలనిపిస్తుంది. ఇవి ఎందుకు కనపడట్లే నీకు? ఇవెందుకు క్వశ్చన్ చేయట్లే నువ్వు ఏమవుతుంది అని? సరే అయింది అయిపోయింది పక్కన పెట్టేసి, మోనల్ నువ్వు అంత స్ట్రాంగ్ ఉన్న అమ్మాయివి అక్కడ దొరికింది కదా. అసలు మోనల్ అఖిల్ స్వాప్ అన్నా కూడా చేయకపోతుండే, చేస్తే సింపతి వర్కౌట్ అవుతుండే. ఎందుకో చెప్తా, ఆమె అంత స్ట్రాంగ్గా నీకన్నా బెటర్ అని వాదించుకుంటా నువ్వు అడిగితే స్వాప్ చేస్తుండే. ఇది డబుల్ స్టాండర్డ్ కాదా? నామినేషన్ టైంలో మోనల్ చేసింది. అవును 18-12 వీక్లకి వెళ్ళి నీకు లేని గేము ఈరోజు ఒక్క వీక్ ఎందుకు అడిగినావు? ఇన్ని రోజులు ఆమె నువ్వు గేమ్ ఆడలే అంటే నువ్వు నాన్ డిజర్వింగ్ క్యాండిడేటే కదా. అది సింపుల్ లాజిక్ కదా. మళ్ళీ నువ్వు ఎందుకు అడగలే మోనల్ని? నువ్వు 12 వీక్లకి ఆడలేని ఒప్పుకుంటున్నావు కదా, అట్లాంటప్పుడు నువ్వు డిజర్వింగ్ అని నువ్వు ఎట్లా చెప్పుకుంటున్నావు అని నువ్వు అడగాలి కదా. ఎందుకు అడగలే? ఎందుకంటే ఆ గేమ్ అది. నువ్వు ఫ్లట్ చేయమ్మా, నువ్వు అబ్బాయిలతో రాసుకొని పూసుకొని తిరుగు, నువ్వు నువ్వు ఎవరికి చెప్పకు, ఇద్దరిని లైన్లో పెట్టు అని చెప్పి అది గేము. ఆ గేమ్ వల్ల టీఆర్పీలు వచ్చినాయి. బిగ్ బాస్కి నచ్చింది, మోనల్ని ఉంచుకున్నాడు గేమ్లో. సో దానివల్ల టీఆర్పీలు వచ్చినాయి. నాగార్జున సరే లైట్ తీసుకున్నాడు. అందరికి ఒక రూలు, మోనల్కి ఒక రూలా? ఇది నిజంగా తెలుగు బిగ్ బాస్లో తెలుగు వాళ్ళని పట్టుకొని ఇష్టం ఉన్నట్టు ఆడుకుంటారు తప్ప అమ్మ రాజశేఖర్ని ఎక్స్పోజ్ చేయలే, మోనల్ని ఎక్స్పోజ్ చేయలే. కానీ ప్రతి ఒక్క తెలుగు వాళ్ళని మాత్రం కడిగి పంపించినారు. ఈ తెలుగు ఇది ఎవరిని ప్లీజింగ్ చేయడానికి, ఎవరి గేమ్ షో ఇది? తెలుగు వాళ్ళని మాత్రం ఓహో వేసుకుంటారు ఇక, వాళ్ళకి దొరికారు కదా వచ్చిరని చెప్పి ప్రతి ఒక్కరిని బట్టలిప్పి ఇట్లా పక్కన కూర్చోబెట్టేస్తారు అందరిని.
కానీ ఇతర భాషలను చేయరు. ఎందుకు? తెలుగు రెస్పెక్ట్, తొక్కల రెస్పెక్ట్. ఇదంతా డబుల్ స్టాండర్డ్ ఇదంతా. అండ్ నాగార్జున యాంకరింగ్ అయితే వరస్ట్. నెక్స్ట్ ఇయర్ నుంచి పక్కన పెట్టేసాల. ఇంత ఫేవరిజం చేస్తాడు. నేనైతే ఏది మర్చిపోలే. ఎవ్రీ షో ప్రతి ఒక్క ఎపిసోడ్ గుర్తుంది నాకు. ప్రతి ఒక్క ఎపిసోడ్ నాకు గుర్తుంది. అమ్మ రాజశేఖర్కి ఎంత స్టాండ్ తీసుకుండు, మోనల్కి ఎంత స్టాండ్ తీసుకున్నాడు, హర్యానాకి ఎంత సపోర్ట్ చేసిండు, సోహెల్, అఖిల్, అభిజిత్కి ఎంత సపోర్ట్ చేసిండు, అవినాష్ని ఎట్లా లేపిండో కుళ్ళు కామెడీ తోటి. ఇవన్నీ మేము చూస్తూనే ఉన్నాం. కానీ బిగ్ బాస్ లాంటి షోలో ఇంత ఓపెన్గా ఫేవరిజం అయితే కరెక్ట్ కాదు. అభిజిత్ని అనేది ఉండే నువ్వు కూడా అన్ని భాషల్లో బిగ్ బాస్ టాస్క్ ఎందుకు చేయలేను, రెస్పెక్ట్ చేయాల్సిందే అంతే ఉండే. కానీ ఆయన చేసేటప్పుడు ప్రతి ఒక్కరిని కూడా అదే చేయాలి. ఒక్కరిని చేయడం అనేది 100% తప్పు. దట్స్ ఇట్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు.